నేతి సొరకాయ కర్రీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఒక చిన్న నేతి సొరకాయ తీసుకోవాలండి. అయితే టేస్ట్ మస్తు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎండు చేపలు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్లో సూపర్ ఉంటుంది. ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎండు చేపల్ని మంచిగా కట్ చేసుకుందాం. ఇలా ఎండు చేపలు కట్ చేసుకున్నాక వాటర్లో వేసి పక్కన నానబెట్టి పక్కన పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి సొరకాయని మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. సొరకాయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. మరి చిన్న చిన్న ముక్కలుగా కోయన అవసరం లేదండి. బాగా లేత సొరకాయ కాబట్టి పెద్ద ముక్కలు కోసినా మొత్తం గట్టి అయిపోయింది. అయితే మంచిగా కట్ చేయడం అయిపోయిందండి. పచ్చిమిర్చి నెక్స్ట్ కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అంత సూపర్ టేస్ట్ వస్తుంది. అందుకని నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే లైట్గా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. బాడీ హీట్ అయింది. ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఎండు చేపలు ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రెండున్నర కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పెట్టాలి ఒక 5 minutes. చూడండి, ముక్కలోకి లేదు సొరకాయ ముక్కలోకి వాటర్ ఎలా జరిగిందో ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. అవి వచ్చేస్తాయి. ఇంకా చిన్న సైజు టమాటా ఒకటి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి పసుపు, నెక్స్ట్ వచ్చేసి
లైట్గా కారం పచ్చిమిర్చి ముందు యాడ్ చేసాను లైట్గా వేసుకోవాలి అంతే మీరు లైట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి తీసుకొని మంచిగా వేసుకోవాలి ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టాలి ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంటున్నారు సూపర్ వస్తుంది నీరు మొత్తం ఇంకిపోయి పైన ఆయిల్ వచ్చేంత వరకు ఉడికిస్తే కర్రీ టేస్ట్ మామూలు ఉండదు సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే అండి బాయ్